హాయ్ అండి, ఈ వీడియో వచ్చేసి Airdopes 141 ఇయర్బడ్స్ బోట్ కంపెనీది అన్బాక్సింగ్ అనమాట. సో ఎలా యూజ్ చేయాలి, ఏమేమి వచ్చున్నాయి చూద్దాం. టైప్ సి కేబుల్ అనేది అయితే ఇచ్చున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్బడ్స్ విత్ ఛార్జింగ్ కేస్ అనమాట. సో ఈ బాక్స్లో వచ్చేసి 2 ఎక్స్ట్రా స్ట్రిప్స్ అనేది ఇచ్చున్నారు మనకి. నెక్స్ట్ వచ్చేసి వారంటీ కార్డు ఒకటి మనకి. నెక్స్ట్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా యూజ్ చేయాలి అని అనేసి అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇయర్బడ్స్ ఏదన్నా ఇష్యూస్ వస్తాయి కదా, సో వాటికి సాల్వ్ చేసుకునేది అనమాట. ఇందులో ఏమన్నా ఇష్యూస్ అయితే ఇందులో సాల్వ్ చేసుకునేవి ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఈ వైట్ లైట్ అనేది మనకి ఛార్జింగ్ కేస్కి ఛార్జింగ్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో దీనికి ఛార్జింగ్ కేబుల్ కింద ఇచ్చున్నారనమాట. టైప్ సి కేబుల్ పెట్టేసి పవర్ బ్యాంక్ కానీ లేదా ఛార్జర్కి కానీ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్టార్టింగ్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఇయర్ బడ్స్ని 8 సెకండ్స్ లాంగ్ ప్రెస్ కనుక చేశారంటే ఆన్ అవుతాయి. నెక్స్ట్ నుంచి మనం ఎప్పుడు బాక్స్ ఓపెన్ చేసినా ఇలా ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి అన్నమాట. సో ఈ ఇయర్ బడ్స్ ఫోన్లో ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే, ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకున్నాక మనకి ఇలా Airdopes 141 అని వస్తుంది. దీన్ని క్లిక్ చేశారంటే ఇయర్ బడ్స్ అనేటివి కనెక్ట్ అయిపోతాయి. సో ఇయర్ బడ్స్ ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము. మనం ఇయర్ బడ్స్ యూజ్ చేసినప్పుడు కాల్ కనుక వస్తే కాల్ అటెంప్ట్ చేసేకి సింగిల్ టైం ట్యాప్ చేయాలన్నమాట. అదే కాల్ ఎండ్ చేయాలి అని అనుకుంటే డబుల్ టైం ట్యాప్ చేయాలి. సో గూగుల్ అసిస్టెంట్ కనుక ఆన్ చేసుకోవాలంటే 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేశారంటే గూగుల్ అసిస్టెంట్ అనేది ఆన్ అవుతుంది. సో మీరు కనుక సాంగ్స్ వింటున్నప్పుడు సాంగ్ని పాస్ చేయాలన్నా లేదా ప్లే చేయాలన్నా సింగిల్ టైం ట్యాప్ చేయాలి. అదే మనకి నెక్స్ట్ సాంగ్ కావాలి అని అనుకుంటే రైట్ సైడ్ ఇయర్ బడ్ని డబల్ టైం ట్యాప్ చేయాలి. అదే ముందు సాంగ్ కనుక వినాలనుకుంటే లెఫ్ట్ సైడ్ ఇయర్ బడ్ని డబల్ టైం ట్యాప్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి బీస్ట్ మోడ్. ఇది వచ్చేసి గేమింగ్కి యూజ్ అవుతుంది అనమాట. నార్మల్గా మనం వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వాడుతున్నప్పుడు గేమ్ ప్లేలో సౌండ్స్ అనేది ల్యాగ్ అవుతుంది అనమాట. సో ఈ బీస్ట్ మోడ్ వల్ల మనకి సౌండ్స్ అనేది ఎక్కడ ల్యాగ్ లేకుండా వస్తుంది అనమాట గేమ్ ప్లేలో. సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే 3 టైమ్స్ ఇయర్ బడ్స్ని ట్యాప్ చేయాలి. బీస్ట్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. గేమ్ ప్లేలో ఎక్కడ సౌండ్స్ అనేటివి ల్యాగ్ లేకుండా వస్తుంది అనమాట. సో ఇది గేమింగ్ ఆడే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇయర్ బడ్స్. సో దీని సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో ఈ ఛార్జింగ్ కేస్కి మనకి టోటల్ ఛార్జింగ్ అనేది 45 అవర్స్ వస్తుంది. అదే మనం ఛార్జింగ్ 5 మినిట్స్ కనుక పెడితే మనం దాన్ని 75 మినిట్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇయర్ బడ్స్ యూజ్ చేసుకున్నాక ఛార్జింగ్ కేస్లో కరెక్ట్గా ప్లేస్ చేశారంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి ఛార్జింగ్ మోడ్లోకి ఆన్ అయిపోతుంది. సో దీని రేట్ వచ్చేసి నాకు అమెజాన్లో 1399 రూపీస్ పడింది. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.